హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మనం రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. రొయ్యల్ని బాగా వాష్ చేసుకొని కల్లుప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం చెక్క వేసుకోండి. అలాగే ఒక 4 లవంగాలు, 4 యాలక్కాయలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. చల్లారిపోయాక మిక్సీకి వేసి పౌడర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రొయ్యలకి పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అవి స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ రొయ్యల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ అవనివ్వండి. 10 to 15 మినిట్స్ కుక్ అయ్యాక చూడండి వాటర్ అంతా ఎలా బయటకు వస్తుందో. ఆ వాటర్ అంతా ఎనిగిపోయే వరకు రొయ్యల్ని కుక్ చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. 1/2 kg రొయ్యలకి ఆయిల్ 100 grams పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చాలా సింపుల్గా చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. రొయ్యలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సైడ్ కానీ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు రొయ్యల్ని కూడా మిక్స్ చేసేయండి. నా వంటల వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. రొయ్యల్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు, మళ్ళీ గట్టిగా అయిపోతాయి. చూసుకొని ఫ్రై చేసుకోండి. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మీరు తగ్గించి వేసుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చు. కొంచెం తక్కువైనా తినొచ్చు, కానీ మళ్ళీ ఎక్కువైతే కష్టమైపోతుంది. చూసుకొని వేసుకోండి సాల్ట్. బాగా మిక్స్ చేయండి. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యలకి పట్టేలాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్నాక 4 స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేయండి. కూల్గా అయ్యాక నిమ్మరసం వేసుకోవాలి. నేను 4 కాయలు తీసుకున్నాను. మీకు కారంగా అనిపించినా కూడా నిమ్మరసం కొంచెం వేసుకుంటే కారం తగ్గుతుంది. చల్లగా అయ్యాక మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. మనం పట్టుకున్న రోజు కన్నా కూడా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.